హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో డిసెంబర్ 1వ తేదీన జరిగే మాలల సింహగర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు తెలంగాణ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్. ఇక రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్ చౌరస్తాలో మాలల సింహగర్జన బహిరంగ సభ వాల్ పోస్టర్ మాల సంఘం నేతలతో కలిసి ఆయన విడుదల చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లక్షలాది మందితో మాలల సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల రిజర్వేషన్ ఎత్తివేయాల కుట్రలో భాగంగా మందకృష్ణను పావుగా వాడుకున్నాయని ఆరోపించారు బాలకిషన్. మాలల సింహగర్జన అనేది భారీ బహిరంగ సభ హైదరాబాద్ దిగ్బంధనం కార్యక్రమం ఉన్నదో ఈ మాల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి తుర్కయంజల్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి మా మాల సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా జైవ్యం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, గత 30 సంవత్సరాలుగా మాలలను మరి ఒక తప్పుడు సంకేతంతో చూపించి మాలలు 30 సంవత్సరాలుగా మౌనం వహించినారు. కాబట్టి మరి అవతల శత్రువు మన మీద అనేక అబండాలు వేసి మనలందరూ కూడా తక్కువ చూస్తున్నటువంటి మాట, ప్రభుత్వాలు కూడా మనల్ని తక్కువ చూస్తున్నటువంటి మాట మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవడు ఏమన్నా డిసెంబర్ 1వ తేదీన మరి లక్షలాది మంది మాలలు ఇలా చలో హైదరాబాద్ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. ఇలా వివేక్ వెంకటస్వామి గారు కానీ మన మాల శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, నాగరాజు గారు, మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా మన అచ్చంపేట వంశీ గారు, గడ్డం మన వెంకటస్వామి వాళ్ళ బాబు, మన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు, ఇట్లా అనేక మంది, నిన్న ఎంఎస్ ప్రభాకర్ గారు, మాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా వర్గీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి మొన్న కలిసినారు. అయ్యా వర్గీకరణ కాదు, మాకు 15% నుంచి ఎస్సీలకు 25% పెంచమని చెప్పినారు. అయ్యా మాకు వర్గీకరణ కాదు, ఎస్సీలలో 30 సంవత్సరాలుగా దళిత బంధు రాలేదు మాకు.